ప్రభుత్వానికి చెందాల్సిన భూమిని ప్రైవేట్ వ్యక్తి కట్టబెట్టిన అధికారులు. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కదిలిన ఫైళ్లు. 2005లో హైదరాబాద్ లోని కొండాపూర్లో సత్యసాయిబాబా ట్రస్ట్ కు 42 ఎకరాల రెగ్యులరైజ్. ట్రస్ట్ నుంచి భూపతి అసోసియేట్ కు, అటు నుంచి నూజివీడ్ సీట్స్ కు ప్రభాకర్ రావుకు మొన్న నేను బయట పెట్టింది ఇదే. ఎండోమెంట్ యుఎల్సి చట్టాలను తుంగలో తొక్కి రెగ్యులరైజేషన్. గత జీవోలను సవరిస్తూ ఎన్నికల ఏడాదిలో అక్రమంగా కొత్త జీవోలు. ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తున్న ప్రభుత్వం అంటూ దీనిపైన ప్రభుత్వం ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తా ఉంది. గౌరవ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఫైల్ అందజేయడం జరిగింది. ఇది ప్రభుత్వానికి చెందాల్సిన భూమి. ఇక్కడ 3,000 కోట్ల రూపాయల విలువైన భూమి కొట్టేసిరు. మొన్న చెప్పిన కదా నూజివీడ్ సీట్స్, తర్వాత ఈ కావేరీ సీట్స్ అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి కొట్టేసిన భూమి ఇదని చెప్పి ఇదే ఆ భూమి. హైదరాబాద్ లో మంచి డిమాండ్ ఉన్న ఏరియాలో ప్రభుత్వానికి చెందాల్సిన భూమిని కొందరు అక్రమార్కులు దొడ్డిదారిన తమ పేరు మీద రాయించుకున్నారు. ఈ వ్యవహారానికి కొందరు అధికారులు సహకరించారు. దీంతో ప్రభుత్వానికి చెందాల్సిన 42 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోయింది. కొండాపూర్లో ఉన్న ఈ భూమి విలువ 3,000 కోట్ల పైనే ఉంటుంది. అక్రమార్కులకు భూమిని కట్టబెట్టేందుకు అధికారులు ఎండోమెంట్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాలను తుంగలో తొక్కారు. అంతకుముందు ఇచ్చిన జీవోలను సవరించి కొత్త జీవోలు కూడా ఇచ్చారు. అవన్నీ ఆ రోజు మీకు చూపించిన 42 ఎకరాల భూమి అప్పనంగా కొట్టేసిరు దొంగలు. గౌరవ మంత్రి గారికి వారం రోజుల క్రితమే అందజేయడం జరిగింది. ఫైల్ ని ఎట్లా కొట్టేసిరు ఇంకా అనేది ఆధారాలన్నీ సమర్పించడం జరిగింది. ఇంకా ఇక్కడ గచ్చిబౌలి కాడ కూడా ఉందండి, కథ వస్తున్నారు, చాలా ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కేసీఆర్, కేటీఆర్ ఇవన్నీ ఈ దొంగల ముఠా చేసినాయి. ఈ దొంగల ముఠా చేసినాయి. కొట్టేసిరు.